హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ వంకాయ టొమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈ స్టైల్లో పచ్చడి చేయండి. రైస్తో పాటు ఇడ్లీ దోశల్లో కూడా సూపర్ ఉంటుంది. ఈ పచ్చడి కోసం 5 వంకాయలు, 1 టొమాటో, 4 ఎండుమిర్చి, 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మల్ని తీసుకోవాలి. వంకాయలను పుచ్చులు లేనివి మంచివి తీసుకోవాలి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి పొడి క్లాత్తో తుడుచుకోండి. కారం తక్కువగా తినేవాళ్ళు 2 ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చు. ఆయిల్ తీసుకుని మనం తీసుకున్న వంకాయలు, టొమాటోలు, ఎండుమిర్చి అన్నింటికి బాగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా రాసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. వీటిని స్టవ్ పై కాల్చుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గ్రిల్ లాంటిది తీసుకుని స్టవ్ పైన సెట్ చేసుకోండి. గ్రిల్ బాగా వేడయ్యాక మనం ఆయిల్ వేసి పెట్టుకున్న కూరగాయల్ని అన్నింటినీ ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇలా అన్ని పెట్టుకున్నాక లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఒకవైపు కాలాక మరొక వైపుకి తిప్పుకుంటూ అన్నింటినీ బాగా కాల్చుకోండి. ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మల్ని మాత్రం జస్ట్ లైట్గా కాలిస్తే సరిపోతుంది. బాగా కాలిన వాటిని స్టవ్ పై నుండి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని బాగా చల్లారనిచ్చి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఎండుమిర్చి, వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకుని దీనిలోనే 1 టీ స్పూన్ రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక వెడల్పాటి బౌల్ తీసుకుని దాంట్లో వేసుకోండి. అలాగే మనం కాల్చి పెట్టుకున్న టొమాటో, వంకాయలను పైన ఉన్న పొర మొత్తం తీసివేసి కట్ చేసి అయినా లేదా చిదిమి అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా అన్నింటిని వేసుకుని వీటిని బాగా మెత్తగా అయ్యే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా చేసుకుని దీనిలోనే 4 టేబుల్ స్పూన్ చిక్కటి చింతగుజ్జును వేసుకోండి. చింతగుజ్జును బాగా మిక్స్ చేసుకుని దీనిలోనే మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని దీనిని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దానిని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, కారం కారంగా పుల్ల పుల్లగా ట్రెడిషనల్ రెసిపీ వంకాయ పచ్చడి రెడీ. దీనిని ఇదే స్టైల్లో రోట్లో కుమ్ముకున్నా కూడా పచ్చడి అయితే చాలా బాగుంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.